కనిపించిన వారితో మాట కలుపుతారు. డాలర్లు చూపి బొట్టలో వేసుకుంటారు. మాయలు మంత్రాలు తెలియదంటూనే కాగితాలతో కరెన్సీని సృష్టిస్తారు. కర్నూలులో ఢిల్లీ గ్యాంగ్ చేస్తున్న మోసాల గుట్టును విప్పారు సిసిఎస్ పోలీసులు. కర్నూలులో ఢిల్లీ చీటర్స్, ఢిల్లీ గ్యాంగ్ ఉచ్చులో అమాయకులు, డాలర్లను ఎరగా వేసి డబ్బు నొక్కేస్తున్న గ్యాంగ్. నిఘా పెట్టి పట్టుకున్న కర్నూలు సిసిఎస్ పోలీసులు. మోసపోయేవాడుంటే మోసం చేయడానికి అనేక ఉపాయాలుంటాయి. కర్నూలు నగరంపై ఢిల్లీ చీటింగ్ గ్యాంగ్ వారు ప్రకటించింది. కనిపించిన వారిని కనిపించినట్లు నిండా ముంచడానికి యత్నాలు మొదలుపెట్టింది. అమాయకంగా కనిపిస్తూనే అమాయకులకు గాలం వేస్తోంది ఈ గ్యాంగ్. మాటలతో మజా చేస్తూనే అవతలి వ్యక్తిని బుట్టలోకి దించి డాలర్లను ఎరగా వేస్తారు. ఆ తరువాత అతడి దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఒక చీటింగ్ గ్యాంగ్, డాలర్ల చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు డాలర్లు ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకుని మోసం చేయడం ప్రధానంగా వీళ్ళ నేరం చేసే ఈ ముఠా యొక్క ప్రథమ ఉద్దేశం. డాలర్లను ఎరగా వేసి ఓ గ్యాంగ్ మోసాలకు తెరతీసినట్లు తెలుసుకున్న కర్నూలు సిసిఎస్ పోలీసులు మోసగాళ్ల కోసం వేట మొదలుపెట్టింది. ఢిల్లీ చీటింగ్ గ్యాంగ్ ఆట కట్టించారు. ఒక వ్యక్తితో ఫస్ట్ వీళ్ళు పరిచయం పెంచుకుంటారు. పరిచయం పెంచుకున్న తర్వాత మా దగ్గర చాలా డాలర్స్ ఉన్నాయి, మీరు ₹1,00,000, 2,00,000, 3,00,000 ఎంత ఉంటుందని తీసుకొస్తే ఇంకా దానికి రెట్టింపు విలువైన డాలర్లు ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుద్ది. ముందుగా దానికి సంబంధించి ఒక $20, $50 అలాగా ఎరగా వేయడం. ఆ డాలర్ని ఆ వ్యక్తి ఎవరైతే పొందారో ఆయన మార్చుకున్న తర్వాత ఆయనకి నమ్మకం కుదిరిన తర్వాత అప్పు చేసి కానీ ఇంకా వేరే విధంగా కానీ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం. పోలీస్ స్టేషన్లో అమాయకంగా నిలబడిన ఈ లేడీ కిలాడీలతో పాటు ఇక్కడ నిలుచున్న వీళ్లంతా ఢిల్లీ చీటింగ్ గ్యాంగ్ సభ్యులు. తెల్ల కాగితాల చుట్టుపై డాలర్ల నోట్లను చూపి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ గ్యాంగ్లోని 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారైనట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. కాగితాలు చుట్టి బయటికి చిన్న క్యాప్లోని $1-2 కనిపించేలాగా వాళ్ళకి చూపించి మోసం చేస్తున్నారు. మహమ్మద్ సలీం ఇంకా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం బృందాలు గాలిస్తున్నాయి. ఈరోజు సుమారుగా ఒక 50,000 విలువ చేసే డాలర్స్, అదేవిధంగా 50,000 నగదు కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 10 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి డాలర్లతో పాటు కాగితాల కట్టలు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.